హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో ఏంటంటే ఫామ్ దగ్గరికి వెళ్ళిన రోజండి. ఎడేట్ ఫామ్ అని చెప్పొచ్చు. వెళ్ళేటప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. అంటే మా ఫ్రెండ్ రాలేదు, వాళ్ళ పిల్లలు వచ్చారు. వాళ్ళు వస్తూ వస్తూ చంద్రముఖి మిర్చి ఉంటుంది కదండి, ఆ నారు తీసుకొని వచ్చారనమాట. ఆల్రెడీ మనము బయట నుంచి కొని ఒక సైడ్ అంతా గుడిసె ముందు వేసుకున్నాం కదా నారు. అందులో మనకేంటంటే కొద్దిగా ఆకుముడత ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా, అది ఒక సైడ్కి వేసామండి. ఈ లోపల ఇది ఇంట్లో మనం సీడ్స్ వేసి మనం గ్రో చేసుకున్న నారు ఇక్కడ ఒక 10 మొక్కలు వేసుకున్నాము. దాని వెనకనే ఖాళీగా ఉంటే వాళ్ళు తీసుకొచ్చిన ఈ చంద్రముఖి మిర్చి కూడా వేసుకుంటున్నాం అనమాట. ఇదేంటంటే సూర్యుడి వైపు చూస్తూ కాస్తుంది, అందుకే ఆ పేరు వచ్చిందంట దీనికి. సరే, వాళ్ళు ఒక 4 మొక్కలు తీసుకొని వస్తే అవి కూడా ఇక్కడ వేయిస్తున్నాను. అండ్ మిర్చి నారుకి నేను ఇట్లా ఆకుముడత ప్రాబ్లం వచ్చింది, బీబీ అనేసి ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ఆర్డర్ చేశానని చెప్పాను కదండి. దాని రివ్యూ చెప్పాలనుకుంటున్నానండి నేను ఈరోజు మీకు. దాని ఫుల్ నేమ్ వచ్చేసి బవేరియా బాసియానా అనమాట. అది వైట్ కలర్ మన ఎప్సమ్ సాల్ట్ లాగా ఉంటుందండి. అసలు కేజీ నాకు 450 రూపీస్ 499 పడిందండి, అంతే. అసలు ఎంత బాగా వర్క్ అయిందంటండి. అది ఒక్కసారి స్ప్రే చేయగానే మాకు నెక్స్ట్ 2 డేస్కే ఆకుముడత ప్రాబ్లం తగ్గింది. మొక్క కూడా పెరగడం స్టార్ట్ అయిందండి. అంతకుముందు మొక్క ఎక్కడుందో అక్కడే ఉంది ఒక 15 డేస్, అసలు ఎదగలేదు. ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ని స్ప్రే చేసామో వాటర్లో కలిపి, అసలు చాలా బాగా వచ్చాయండి మొక్కలైతే. అయితే దీన్ని వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే, నేను 3 లీటర్స్కి 10 గ్రామ్స్ పౌడర్ కలిపి వేసానండి, అంతే వేయాలి. తర్వాత స్ప్రేకి చెప్తున్నా నేను ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, దీన్ని మనం ఎర్లీ మార్నింగ్ సూర్యుడి వెలుతురు రాకముందే, అంటే సూర్యుడు బాగా ఎక్కువ ఎండ కాకముందే, అంటే బిఫోర్ 9 అనుకోండి, లేదంటే ఆఫ్టర్ 4 ఈవినింగ్ టైంలోనే దీన్ని స్ప్రే చేసుకోవాలి. ఎండ ఉన్నప్పుడు స్ప్రే చేయొద్దని చెప్పారనమాట. సేమ్ అలానే చేసాం మేము. అయితే ఎప్పుడైనా సరే అండి, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఎప్పుడైనా 1 టైంకే మనకు ఈజీగా వర్కౌట్ అవ్వవన్నమాట. నార్మల్గా మనకి మార్కెట్లో దొరికేవన్నీ పెస్టిసైడ్స్ ఎలా ఉంటాయంటే 1 టైంకే మనకి చాలా మార్పు వస్తుంది కదా. కానీ వీటిని ఏంటంటే మనం కంటిన్యూగా మన తీవ్రతని బట్టి, మొక్క తీవ్రతని బట్టి రోజు అయినా స్ప్రే చేసుకోవచ్చండి దీన్ని. లేదు అంటే ఆల్టర్నేట్ డేస్ స్ప్రే చేయొచ్చు, లేకపోతే వీక్లీ 2 డేస్ కూడా అలా స్ప్రే చేయొచ్చు అనమాట. కానీ మాకు ఫస్ట్ 2 టైమ్స్కే చాలా బాగా రిజల్ట్ అనిపించిందండి. తర్వాత మేము వీక్లీ వన్స్ అలా స్ప్రే చేద్దామనేసి ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్ప్రే చేసాము. మొక్కలైతే ఇప్పుడిప్పుడే మంచిగా పూత కూడా వస్తుంది. సో ఇది నాట్ ఓన్లీ మిర్చి మొక్కలకండి, ఏ కూరగాయ మొక్కలకైనా కూడా పెస్ట్ అనేది వస్తే ఈ బవేరియా బాసియానా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీకు ఎవరికన్నా యూజ్ అవుద్దని చెప్తున్నాను. తర్వాత ఈ సీడ్స్ అన్నీ కూడా నేను సెకండ్ టైం మళ్ళీ సాయిలీలా వ్లాగ్స్ నుంచి తెప్పించానండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను తెప్పించిన మొక్కల్లో 99% జెర్మినేట్ అయ్యాయి అనమాట. ఏవో 1 అరా పొయ్యాయి తప్పితే ఇంకా అది కామన్ అండి. మనం ఎక్కడ తీసుకున్నా కూడా ప్రతి సీడ్ వస్తుంది అని ఉండదు, అందులో కొన్ని సీడ్స్ తప్పకుండా పోతాయి. సో వీళ్ళ దగ్గర జెర్మినేట్ అయ్యే రేషియో మాత్రం నాకు మనం బయట తీసుకునే వాటికంటే కూడా బెటర్ అనిపించింది. అండ్ తను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు కాబట్టి సీడ్స్ కూడా మనము ఆర్గానిక్గా తీసుకుంటే మనం విత్తనం దగ్గర నుంచి కూడా మనకి ఆర్గానిక్ ప్లాంట్ లాగా ఉంటుందన్నమాట. అందుకే నేను సీడ్స్ అంటే విజయరామ్ గారి దగ్గర, తర్వాత సాయిలీల గారి దగ్గరనే నేను ఆర్డర్ పెట్టుకుంటానండి. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి, చాలా వెరైటీస్ ఉంటాయి తన దగ్గర. నాకు రేట్స్ కూడా రీజనబుల్ అనిపిస్తాయి అన్నమాట. అందుకే ఈసారి నేను చెర్రీ టమాటోల్లో తన దగ్గర 4-5 రకాలు ఉన్నాయండి, అవన్నీ తెప్పించుకున్నాను. తర్వాత ముసుగు వంకాయ తెప్పించుకున్నాను. తర్వాత వంకాయల్లో ఇంకొక 2-3 వెరైటీస్ ఉన్నాయండి, అవి కూడా తెప్పించుకున్నాను అనమాట. అవన్నీ కూడా ఇక్కడ నేను నారు లాగా వేయించుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఈ వీడియో చేసి కూడా ఒక 1 వీక్ అవుతుందండి. 1 వీక్ బ్యాక్ 2 వీక్స్ బ్యాక్ వేసామన్నమాట. ఇంకా అవి కాకుండా కొన్ని ఆకుకూరలు కూడా వేసుకుంటున్నామండి. ఇంకా మొత్తం సమ్మర్ రాకముందే మనం వేసుకుంటే బెటరు అనేసి. ఇది ఇప్పుడైతే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. అయితే నేను ఫామ్కి వెళ్ళినప్పుడల్లా ఒక పని చేస్తానండి. అదేంటంటే
ప్రతి కార్నర్ కూడా కవర్ చేసి మొత్తం తిరుగుతానన్నమాట. అంటే మొక్కలన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఎట్ దట్ సేమ్ టైము ఎక్కడెక్కడ ఇంకా మనకి ప్లేస్ ఉంది, ఇంకా ఏమేమి వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు అనేది గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే మన పొలంలో ఎక్కువగా పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా నీడ్ అనేది షేడెడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. అందుకే షేడెడ్లో ఏం మొక్కలు వస్తాయి, సెమీ షేడ్లో ఏమొస్తాయి, అసలు కంప్లీట్గా పదునున్న దగ్గర ఏం మొక్కలు పెట్టాలి, ఇవన్నీ కూడా విజయరామ్ గారి వీడియోస్, తర్వాత పాలేకర్ గారిది ఆన్లైన్లో ఆర్డర్ చేసి బుక్ తీసుకున్నానండి. వాళ్ళ గురించి తెలుసుకోవడము, ఇలా అన్ని రకాల రీసెర్చ్ చేస్తూ తెలుసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను అందులో ఏమంటారు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఒక నోట్స్ మెయింటైన్ చేసుకుంటున్నానండి. అంటే ఏ సీజన్లో ఏ వస్తాయి, ఎక్కువ నీడ ఉన్న దగ్గర ఏం మొక్కలు పెట్టుకోవాలి, ఎండ ఏది ఎక్కువ కావాలి అని. కానీ ఏ మొక్కకైనా కూడా అండి, మన దగ్గర పెరిగే మన ఇండియన్ వెజిటేబుల్స్ వేటికైనా సరే మినిమం 4 to 6 hours అనేది ఖచ్చితంగా ఎండ ఉండాలండి. అది ఆకుకూరలకైనా కూరగాయలకైనా సరే. మన ఆకుకూరలు అయితే గ్రీన్ హౌస్లో కూడా పండించుకోవచ్చు. అందులో కూడా మనకి ఆ నెట్ సెమీ షేడెడ్ నెట్ లాగా ఉంటుందండి. అది కంప్లీట్గా నీడలోనైతే మనకు అంతగా గ్రో అవ్వవు. ఎందుకంటే ఖచ్చితంగా మొక్కలకు అనేది ఎండ అనేది ఉండాలి కాబట్టి వాటినైతే మనము దృష్టిలో పెట్టుకోవాలి. మినిమం 6 hours అయితే ఖచ్చితంగా అవసరం అండి ఎండ. సో నేను ఇక్కడ మనం ఒక ప్లేస్లో అంట్లు కడుగుతామన్నమాట. అక్కడ బాగా వాటర్ ఇట్లా నిలబడిపోతాయండి. ఆ ప్లేస్లో దుంపలు పెట్టామన్నమాట. అంటే మన ఆలుగడ్డ, చామగడ్డ, కందగడ్డ అలాంటివి పెట్టుకుంటే వాటికి వాటర్ ఎక్కువ అవసరం అనమాట. అంటే అవి వాటర్ ఉన్నా కూడా మనకి మంచిది. ఎంత వాటర్ ఉంటే మనకు లోపల గడ్డలు ఎంత బాగా ఊరుతాయి. సో అలా పెట్టుకున్నాము. ఇక్కడైతే నేను ఏమంటారు స్క్వాష్ పెట్టించానండి. ఇక్కడ ఒక 2-3 రకాలు పెట్టుకున్నాము. సొరకాయలు కూడా గ్రీన్ సొరకాయల్లో ఆల్రెడీ మన దగ్గర ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే సేమ్ బోర్ నడుస్తుంది, సేమ్ డ్రిప్ వేస్తాము, పని వాళ్ళకి ఇచ్చే కూలీలు తప్పవు, ఏవి తప్పవు కదా. సో ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అనేది మనం వెజిటేబుల్స్ ఎక్కువగా తీయగలిగితే ఇంకా నలుగురికి ఇవ్వచ్చు కదా అని చెప్పి. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా అసలు చాలా థ్యాంక్స్ చెప్పాలండి. కొంతమందికి వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఎక్కడన్నా సీడ్స్ చూసినా లేకపోతే ఏమన్నా ఉన్నా కూడా నాకు గుర్తుపెట్టుకొని మరీ పంపిస్తున్నారనమాట. ఈ సీడ్స్ వేసుకోవే, ఇవి వేసుకోవే అని చెప్పి. అట్లా అవి కూడా అన్నీ కలెక్ట్ చేసేసి వేసుకుంటున్నాం అనమాట. వాళ్ళే సీడ్స్ పంపిస్తున్నారు. ఇది వచ్చేసి రౌండ్ సొరకాయ అండి. ఇది అమ్మ కోసం వేసానమాట. అమ్మ ఈ సొరకాయని చూపించి ఇది తినాలిరా బాగుంటుంది అని అనింది. సో అమ్మ కోసమే వేసాను ఇది. ఇది కూడా వచ్చిందండి, మంచిగా వచ్చేసింది, అంటే నాటుకుందనమాట. ఇంకా మెయిన్ ఇంకొకటండి, నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకున్న ఇంకొక టాపిక్ ఏంటంటే కంటైనర్ గురించి అండి. అది ఏంటి అని అంటే చాలామంది కంటైనర్ గురించి కామెంట్స్ పెట్టేటప్పుడు వాళ్ళ అభిప్రాయాలు పెడుతున్నారు. ఇంకొంతమంది రస్ట్ వస్తుందనో లేకపోతే మేము యూజ్ చేసాము, మాకు ప్రైస్ రీసేల్ చేసినప్పుడు ప్రైస్ తక్కువగా వచ్చింది, తర్వాత మాకు రైనీ సీజన్లో బూజ్ వచ్చింది, ఇలా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. అవి వాళ్ళ ఎక్స్పీరియన్స్, అది ఓకే అండి. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా యూజ్ అవుతుంది. అంటే పర్మనెంట్గా ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు జస్ట్ ఒక 1.5 to 2 years వరకు కావాలి. జస్ట్ మేము వెళ్ళినప్పుడు మాకు ఒక షెల్టర్, ఒక కుకింగ్ అంటామా, ఒక వాష్రూమ్ కంటామా, ఒక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అంటామా, లేకపోతే పెద్దవాళ్ళు ఇప్పుడు మా మదర్ ఏజ్ వాళ్ళు వచ్చినప్పుడు, మా రిలేటివ్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనలాగా ఎక్కువసేపు కూర్చోలేరు చెట్ల కింద, బెంచెస్ మీద, అలాగా వాళ్ళకు జస్ట్ రిలాక్స్ అవ్వడానికి, అలాగా మాకున్న తక్కువ రిక్వైర్మెంట్స్కి మాకు ఇది చాలు అనిపించిందండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇదే ప్రైస్లో మనకి సిమెంట్లో కట్టించుకోవచ్చు కదా, కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు కదా అని అంటారు. కన్స్ట్రక్షన్ ఎంత తక్కువలో చేయించుకున్నా అండి, అంటే లేబర్ కాస్ట్లు కానివ్వండి, సిమెంటు, ఇసుక ఏది తక్కువ లేదండి, చాలా పెరిగిపోయింది. తర్వాత మనం దాన్ని కూలగొట్టినప్పుడు మనకు ఒక ఇటుక కూడా పనికిరాదు, అవునా. ఇంకొకటండి, నాకు ఇల్లు కట్టేటప్పటికంటే కూలగొడుతుంటే ఏదో తెలియని పెయిన్ అనిపిస్తుందండి నాకు. ఆ పెయిన్ని నేను తీసుకోలేను. ఈవెన్ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మాది 45-50 సంవత్సరాల క్రితం
కట్టిన ఇంటిని మరమ్మతులు చేసుకుంటూ ఉపయోగించుకుంటున్నాం తప్ప దాన్ని ఒక బిల్డర్కి ఇస్తే మాకు అపార్ట్మెంట్స్ ఇస్తామని ఎంతోమంది ఎన్ని చెప్తున్నా కూడా అది తీసేసి దాని దగ్గర ఇంకోటి కడుతున్నా సరే అది ఎట్లో తెలియని ఒక బాధ అండి. నేను ఒక చిన్న మొక్కని తీసి ఆ మొక్క బతకపోతేనే చాలా ఫీల్ అవుతాను. అలాంటిది ఒక కన్స్ట్రక్షన్ చేయించి డబ్బుల మ్యాటర్తో పాటు ఇది కూడా ఒక ఎమోషనే కదండి. నాకు ఆ ఎమోషన్ని తీసుకొని తట్టుకునే అంత లేదనమాట. అందుకే నేను ఇలాగా ఏమంటారు, ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు నాకు ఇది, జస్ట్ కొన్ని డేస్కి అన్నట్టుగా నేను ఈ కంటైనర్కి వెళ్ళానమాట. ఇంకొకటండి, ప్రతి వస్తువులో కూడా మనం ఎంత రేటు పెట్టి కొన్నా కూడా దాన్ని మెయింటైన్ చేసే దాంట్లో కూడా ఉంటుందండి. అంటే నేను ఇప్పుడు వాళ్ళది ఆ కంటైనర్ ఈజ్ గుడ్, టూ గుడ్ అట్లా అని చెప్పట్లే, టూ బ్యాడ్ అని చెప్పట్లేదు. మనకు నచ్చింది మనం కొనుక్కున్నాము, వాళ్ళు చెప్పినట్టుగా మనము 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి రస్ట్ వస్తుంది అనుకున్నప్పుడు పెయింట్ వేసుకొని కొద్దిగా మెయింటైన్ చేసుకుంటే మనకు రీసేల్ వాల్యూ కూడా బాగా వస్తుంది. రీసేల్ వాల్యూ రాకున్నా కూడా మళ్ళీ మనము దీన్ని వేరే దగ్గర పెట్టుకోవచ్చు. ఇలా చాలా ఐడియాస్ ఉన్నాయండి నా మైండ్లో. నాకున్న దానికి నేను సెట్ అవుతుంది అని చెప్పి కొనుక్కున్నాను తప్ప నేను ఎవరికి కూడా వీళ్ళ దగ్గర చేయించుకోండి అని చెప్పి నేను ఎవ్వరికి కూడా నెంబర్స్ కూడా షేర్ చేయలేదండి. ఇప్పటికీ మీరు కంటైనర్ వీడియో కిందికి వెళ్ళి కమెంట్స్ చూస్తే సో మెనీ కమెంట్స్లో నెంబర్ ఇవ్వండి, ఎక్కడ చేయించుకోవాలని అడిగితే నేను ఫ్యాబ్రికేషన్ దగ్గర కనుక్కోండి, ఫ్యాబ్రికేట్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర అని చెప్పి చెప్తున్నాను తప్ప ఎవ్వరికి కూడా ఇక్కడికి వెళ్ళి వీళ్ళ దగ్గర చేయించుకోండి అని చెప్పి నెంబర్ ఇవ్వలేదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మాత్రం నాకు పర్సనల్గా చేసి నాకు కావాలి, నాకు నచ్చింది, నేను రేపు ఇల్లు కట్టుకుంటాను, నాకు కొన్ని సంవత్సరాల కోసమే కావాలి అన్నది కాబట్టి నేను తనకి పర్సనల్గా నెంబర్ సజెస్ట్ చేశాను. తనకి కూడా చెప్పాను, తను నాకు తెలిసిన ఆవిడైనా కూడా నాకు నచ్చిందని నీకు నచ్చాలని లేదు, నువ్వు వెళ్ళు, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చెయ్యి, అన్నీ కనుక్కో, నచ్చితేనే కొనుక్కో, దాని నుంచి వచ్చే గుడ్ కూడా నా క్రెడిట్స్ నాకొద్దు, బ్యాడ్ క్రెడిట్స్ నాకొద్దు అని చెప్పానండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఎవరిని ఏది మనకు నచ్చింది అవతల వాళ్ళకి నచ్చుద్దని మనం అనుకోలేము. సో నేను ఆ క్లారిటీ, అంటే మన వీడియోస్ని డే 1 నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే మనం కంటైనర్ ఎందుకు పెట్టించుకున్నామో తెలుసండి. కానీ ర్యాండమ్గా 1 lakh వ్యూస్ వెళ్ళాయి కాబట్టి ర్యాండమ్గా ఆ వీడియోని చూసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట. అలా చూసిన ఆడియన్స్లో ఒకళ్ళిద్దరు అలా అనుకుంటున్నారు కాబట్టి ఇదేదో ప్రమోషన్ కాదు, లేకపోతే ఇంకొకటి కాదండి. జస్ట్ నా ఫ్యామిలీకి, నాకు, నా సిచ్యువేషన్కి నాకు సెట్ అయి మాత్రమే నేను పెట్టించుకున్నాను. అండ్ ఎండాకాలం ఆబ్వియస్గా వేడి ఉంటుందని కూడా నేను చెప్పాను చాలా వీడియోస్లో, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అండ్ కొంతమంది ఏసీ లేకపోతే ఉండలేమో అని చెప్తున్నారండి. అది కూడా డిపెండ్స్ అండి. నేను వెళ్ళినప్పుడైతే అస్సలు లోపల ఉండనండి. ఇవ్వాలని కాదు, రేపు ఇల్లు కట్టుకున్నా కూడా నేను లోపల ఉండను. నాకు నేను ప్యూర్లీ నేచర్ లవర్ని అనమాట. అందుకే నాకు ఆ చెట్ల కింద ఉండి, అసలు మీరు నమ్మరు, ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే చాలా ట్యాన్ వస్తుంది, చాలా అంటే మనం ఫార్మింగ్ ఇంట్రెస్ట్తో చేసేటప్పుడు అండి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మనకు హెయిర్ తొందరగా డస్ట్ పట్టేస్తుంది, చేతులకు ట్యాన్ వస్తుంది, బాడీ ట్యాన్ అయిపోతాము, ఫేస్ ఖరాబ్ అవుతుంది. కానీ మెంటల్గా మనకు వచ్చే హ్యాపీనెస్ ముందు ఇవేవి మనకు పనికిరావండి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను నిలబడి పని చేయించి నీడలో ఉండి ఆ టైప్ కాదండి. నేను ఎలా అంటే ఏసీ రూముల్లో ఉండగలుగుతాను, గుడిసెలో కూడా ఉండగలుగుతాను. ఆ కైండ్ ఆఫ్ నేచర్ అనమాట నాది. అందుకే నేనేంటి అనంటే ఎక్కువగా ఫామ్లోనే ఉంటానండి. ఎంత ఎండున్నా కూడా ఏ వర్కర్స్ మన దగ్గర పనిచేస్తున్నా వాళ్ళతో పాటు ఉండి నా ఇష్టం కోసం నేను ఒక చెయ్యేసి పని చేసుకుంటాను అనమాట. వాళ్ళకే కంప్లీట్గా వర్క్ చెప్పి నేను సైడ్ ఉండే ఆ టైప్ కాదు. నాకు చాలా ఇష్టము బేసిక్గా. అందుకనే నేను ఎక్కువ అందులో ఉండను, రోజులు మనం అక్కడ ఉండేది కాదు. అందుకే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను అది పెట్టుకున్నానండి. అదొకటి కొంచెం క్లారిటీ ఇవ్వాలి అని అనుకొని ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నాను. ఇంకా ఇవి వచ్చేసండి థాయిలాండ్ గోంగూర అనమాట. తర్వాత ఇంకోటి అది మందార పూలలాగా ఫ్లవర్స్ వస్తాయి చూసారా గోంగూర, అది కూడా తెప్పించానండి. ఇవన్నీ కూడా వేసుకున్నాం అనమాట మనం ఈసారి.
అసలు ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ చూస్తేనండి ఫ్రూట్స్వి, వెజిటేబుల్స్వి ఎంత ఘోరంగా పొల్యూట్ అయిపోతున్నాయని చూస్తే నాకు నిజంగా భయమేస్తుందండి. నేను సిన్స్ ఒక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు తప్ప ఏమీ కొనట్లేదండి. 20 డేస్ నుంచి మా ఇంట్లో వెజిటేబుల్స్ అనేటివే నేను కొనట్లేదు. అదొకటి నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంక ఇవన్నీ పెట్టుకునేసరికి మనకు మధ్యాహ్నం అయిపోయిందండి. ఇంకా లంచ్ టైం అయింది. మేము ఇంక అక్కడే వంట చేసుకుందాం అనేసి మా ఇంటి దగ్గర నుంచి టిఫిన్ చేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ కొన్ని గుత్తి వంకాయలు తెంపుతున్నాము. కానీ ఇంకా నేను ఫామ్ పని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఫామ్ వర్క్స్ చూసుకుంటుంటే పాపము మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వచ్చారన్నాను కదా, వాళ్ళే వంట చేశారు. నేను ఇంకా గోవిందమ్మతోటి మొక్కలు వేయించడము, తనకు వర్క్ చెప్పడము, ఈసారి కలుపు తీసుకో గోవిందమ్మ, ఇక్కడ ఇది పెట్టుకో అది పెట్టుకో అని చెప్పడము, అవే సరిపోయిందనమాట. అంటే ఫామ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మన వాళ్ళు వచ్చినప్పుడు. అండ్ ఫామ్ టైమింగ్స్ కూడా చేంజ్ చేసుకోవాలండి. ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్స్ వెళ్ళి 4 o'clock వరకు వెళ్ళి 7 వరకు అట్లా ఒక 2-3 hours ఉండి హార్వెస్ట్ చేసుకొని అన్న రావాలి. లేదు ఎక్కువ టైం ఉండాలి అని అనుకుంటే మాత్రం మనం నైట్ అయినా అక్కడ స్టే చేయొచ్చు, కానీ డేలో ఉండే సిచ్యువేషన్ అయితే అస్సలు లేదండి. సమ్మర్ అంత పీక్ సిచ్యువేషన్కి వచ్చింది. మార్చిలో ఈ వీడియో మార్చిదే. అసలు చూడండి నేను ఎంత ఎండ అంటే అంత ఘోరంగా ఎండగొట్టింది. సో ఇప్పుడిప్పుడే మనకి వంకాయలు మా ఫ్యామిలీ, మా సిస్టర్స్ వాళ్ళకి సరిపోయి మన నియర్ అండ్ డియర్ వాళ్ళకు కూడా కొంచెం పంపించగలుగుతున్నాము. ఇంకా రీసెంట్ టైంలోనైతే హార్వెస్ట్ వంకాయలు అయితే 5 కిలోలు 6 కిలోలు కూడా వస్తున్నాయండి. ఒక్కటి కూడా పుచ్చు లేదు. కాయ పెద్దగా అయినా సరే అస్సలు ముదరట్లేదండి. చాలా బాగుంది. జీవామృతం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పెస్టిసైడ్స్ లేని వెజిటేబుల్స్ కదండి. అసలు ఏం వండుకొని తిన్నా, ఏ మసాలాలు వేయకున్నా, ఒక్క చుక్క నూనె వేసినా కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఫైనల్గా వంట చేసేసారు పిల్లలిద్దరూ. సో ఇంకా అక్కడ టేకాకులు పెద్ద పెద్దగా ఉన్నాయి మన దగ్గర. అవి తెంపి బాగా కడిగేసుకొని ఇంకా వేడి వేడిగా పొడులు, నెయ్యి, అన్నము, వంకాయ కూర పెట్టుకొని తినేసామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో కలుద్దాం. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఉంటాను.